అనేక సమీకరణాల తర్వాత విభిన్న లెక్కల తర్వాత కేంద్ర కేబినెట్ మార్పు జరిగింది. మోడీ 3.0లో తెలుగు రాష్ట్రాలకు 5 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇందులో ఇక ఏపీ నుంచి 3 అయితే తెలంగాణ నుంచి 2కి చోటు లభించింది. దక్షిణాదిలోని కర్ణాటక అండ్ తమిళనాడు అండ్ కేరళకు చెరొక కేంద్ర మంత్రి పదవులు లభించాయి. ఉత్తరప్రదేశ్కి అత్యధికంగా 6 కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. బీహార్ అండ్ మహారాష్ట్రకు చెరో 5 కేంద్ర మంత్రి పదవులు లభించాయి. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే 3, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీకి చెరో 2 కేంద్ర మంత్రి పదవులు లభించాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి కిరణ్ రిజిజు, సర్బానంద సోనోవాల్ కు మళ్లీ కేంద్ర మంత్రి పదవులు లభించాయి. మనం చూస్తున్నాము జేపీ నడ్డాకు కేబినెట్ లో చోటు లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గుజరాత్ నుంచి ఫస్ట్ టైం రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఇక 2019-2020 మధ్యకాలంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన వర్క్ చేశారు. ఇక 2007లో బిలాస్పూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 1993-2003 వరకు కూడా హిమాచల్ ప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఆయన పనిచేశారు. ఇక 2014-2019 వరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత 2019 నుంచి 2024 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు కేబినెట్ లో చోటు లభించే అవకాశం ఉంది. మరి జాతీయ అధ్యక్షుడి రేసులో ఎవరి పేరు రాబోతుందన్నది కూడా వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనోహర్ లాల్ ఖట్టర్ 1994లో ఆయన బీజేపీలో చేరారు. ఆయన 2000-2014 వరకు కూడా బీజేపీ కార్యనిర్వాహక పదవిని అధిరోహించారు. 2014లో తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి కూడా ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014 నుంచి హర్యానా సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక నెక్స్ట్ నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆమె 2003-2005 వరకు కూడా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నారు. ఆ తర్వాత 2010లో బీజేపీ అధికార ప్రతినిధిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. 2014 విషయానికి వస్తే ఏపీ నుంచి ఆమె రాజ్యసభకి ఎన్నికయ్యారు. 2014 అండ్ 2017 వరకు వాణిజ్యం పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. 2017-2019 వరకు రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2019 నుంచి ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రక్షణ మంత్రిగా పనిచేసిన రెండో మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేసుకున్నారు. ఇక అమిత్ షా విషయానికి వస్తే 1964 అక్టోబర్లో ఆయన జన్మించారు. ఇక అక్కడి నుంచి కూడా వీళ్ళందరికీ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. 2002లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆయన. ఆ తర్వాత గుజరాత్ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా కూడా ఉన్నారు. 2012లో రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017లో రాజ్యసభకు ఎన్నికయ్యారు అమిత్ షా. 2014లో బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు ఆయన. ఇక 2019 విషయానికి వస్తే కేంద్ర హోంశాఖ మంత్రిగా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 2021లో సహకార శాఖ మంత్రిగా ఉన్నారు. 2019లో ఆయన ఎంపీగా గెలుపు సాధించారు.